హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. లలిత వాణి అనే ఒక వ్యూవర్ మన సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ ఒక వీడియో చూసి, సార్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం మీద కొన్ని వీడియోస్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో అయితే మనం ఆల్రెడీ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా, వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఏంటి, కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం మీద కూడా కొన్ని వీడియోస్ చేశాము. అండ్ అట్ ద సేమ్ టైం సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లో కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఇకపోతే స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ మీద 2-3 ప్రాబ్లమ్స్ కూడా మనం చేయడం జరిగింది. సో ఈ లలిత వాణి డిజైర్ని ఫుల్ఫిల్ చేస్తూనే అండ్ అట్ ద సేమ్ టైము ఈ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్కి మధ్యలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ను కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఈరోజు వీడియో చేయబోతున్నాను. సో దాని గురించే ఇప్పుడు నేను ఇక్కడ ఒక సింపుల్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ని తీసుకోవడం జరిగింది. ద ఫ్యాక్ట్ దట్ కిల్స్ యూ అనే ఒక వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సర్క్యూట్లో కనుక 4 రెసిస్టర్స్ అంతకన్నా తక్కువ రెసిస్టర్స్ కనుక ఉన్నట్లయితే ఆ 4 రెసిస్టర్స్ లేదంటే ఆ రెసిస్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా అయితే సిరీస్లో లేదంటే ప్యారల్లో లేదంటే ఈ సిరీస్ ప్యారల్ కాంబినేషన్స్లో మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంది. మనం సాల్వ్ చేయలేని ఒక డిఫరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి ఛాన్సే లేదనమాట. ఇక్కడ కూడా నేను అందుకే 4 రెసిస్టర్స్ ఉన్నటువంటి ఒక సింపుల్ సిరీస్ ప్యారల్ సర్క్యూట్స్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఈ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోండి అని. ఎలా కనుక్కుంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 స్విచ్లు క్లోజ్డ్ పొజిషన్లో ఉన్నాయని అజ్యూమ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ బ్యాటరీ ఈ పైన ఉన్నటువంటి సర్క్యూట్కి అప్లై అవుతుంది. కాబట్టి ఈ బ్యాటరీ ఈ సర్క్యూట్లోకి కరెంట్ని పంప్ చేస్తుంది. సో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఈ కరెంట్కి 2 పార్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇది, రెండోది ఇది. అంటే టోటల్ ఐ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది, I1 I2గా. ఈ I1 అనే కరెంటు 8 ohmsలోకి ఎంటర్ అయ్యి సేమ్ కరెంట్ అనేది మనకి 4 ohmsలో కూడా ఫ్లో అవుతుంది. అంటే సేమ్ కరెంట్ ఈ 2 రెసిస్టర్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఆ 2 రెసిస్టర్లు ఎలా ఉన్నట్టు సిరీస్గా ఉన్నాయి. సిమిలర్గా ఈ I2 కరెంట్ అనేది 4 ohmsలో నుంచి ఫ్లో అయ్యి తర్వాత సేమ్ కరెంట్ 2 ohmsలో కూడా ఎంటర్ అవుతుంది. సో అంటే ఏంటి, ఈ 4 and 2 ohmsలో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ 4 ohms 2 ohms కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. మనకి సిరీస్ సిస్టంలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే R1 + R2 + R3 అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇక్కడ 2 రెసిస్టర్లు సిరీస్గా ఉన్నాయి కాబట్టి ఈ బ్రాంచ్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R1 + R2 అంటే 8 + 4 which is equal to 12 ohms అవుతుంది. ఈ బ్రాంచ్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ohms. సిమిలర్గా ఈ రెండో బ్రాంచ్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 4 + 2 6 ohms. సో అయితే ఈ 2 బ్రాంచ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఈ బ్రాంచ్ యొక్క 2 టెర్మినల్స్ ఏంటి, ఇదొక టెర్మినల్ ఇదొక టెర్మినల్. ఈ బ్రాంచ్ యొక్క 2 టెర్మినల్స్ ఏంటి, ఇదొక టెర్మినల్ ఇదొక టెర్మినల్. సో అంటే ఏంటి, ఈ 2 బ్రాంచ్లు సేమ్ నోడ్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. సేమ్ నోడ్స్ని షేర్ చేసుకుంటున్నాయి అంటే ఆ ఎలిమెంట్స్ కానీ లేదంటే బ్రాంచెస్ కానీ ఎలా ఉన్నట్టండి, ప్యారలల్గా ఉన్నట్టు. సో ప్యారలల్ సిస్టంలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, R1 R2 / R1 + R2. ఇక్కడ R1 అంటే ఎంత, 12 ohms. సో R1 × R2 డివైడెడ్ బై R1 + R2 అంటే 12 + 6 which is equal to 72 డివైడెడ్ బై 18. సో which is equal to 4 ohms. అంటే ఈ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 4 ohms. ఇది సింపుల్ సర్క్యూట్ కాబట్టి ఎవరికి ఇచ్చినా కానీ ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తారు. సో అంటే ఈ సర్క్యూట్లో మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి ఇది, రెండోది ఇది. ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లం నేను కొంచెం సాల్వ్ చేయలేని ప్రాబ్లంగా మార్చబోతున్నాను అనమాట. చూడండి, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఇప్పుడు ఈ 2 బ్రాంచ్లకి మధ్యలో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయబోతున్నాను నేను. చూడండి, ఇంకొక రెసిస్టెన్స్తో ఈ బ్రాంచ్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఐడెంటికల్ పాయింట్స్ తీసుకొని ఒక రెసిస్టర్ ద్వారా ఒక బ్రిడ్జ్ని, అంటే ఈ రెసిస్టివ్ ఎలిమెంటు ఈ 2 బ్రాంచ్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశాను. సో అందుకే ఇటువంటి సర్క్యూట్స్ని బ్రిడ్జ్ సర్క్యూట్స్ అని పిలవడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ నేను 10 ohms ఇచ్చి
దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని సాల్వ్ చేయండి అని అడిగాను అనుకోండి. ఇప్పుడు మరి ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. సో I1 ఇక్కడ ఎంటర్ అయిన I1 ఇక్కడ రాగానే దీనికి 2 పాత్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి I1 అనేది ఎంటైర్ I1 ఈ 4 ohmsలోకి వెళ్తా 10 ohmsలో కూడా కొంత డీవియేట్ అవుతుంది. కాబట్టి 8 ohms 4 ohms ఇప్పుడు సిరీస్గా లేవు. అదేవిధంగా 8 ohms 10 ohms సిరీస్గా లేవు, ప్యారలల్గా లేవు. ఈ 4 ohms 10 ohms సిరీస్గా లేవు, ప్యారలల్గా లేవు. అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు సిరీస్ అండ్ ప్యారల్ కాంబినేషన్స్లో లేవు. మనం సాల్వ్ చేయలేని ఒక డిఫరెంట్ కాంబినేషన్లోకి వచ్చేసింది. అయితే ఇటువంటి అని నేను చెప్పాను కదా. సో ఈ ఎలిమెంట్ని బ్రిడ్జ్ ఎలిమెంట్ అంటాం. ఎందుకంటే ఇది ఈ 2 పాత్స్కి అంటే ఈ బ్రాంచ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి దీన్ని బ్రిడ్జ్ ఎలిమెంట్ అంటాం. ఈ బ్రిడ్జ్ ఎలిమెంట్కి ఒక ఎండ్లో 2 రెసిస్టర్లు ఉన్నాయి, రెండో ఎండ్లో కూడా 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. అంటే మన బాడీకి 2 చేతులు 2 కాళ్ళు లాగా. అంటే మన బాడీ బ్రిడ్జ్ అనుకుంటే ఈ చేతులు కాళ్ళు ఆర్మ్స్ లాగా కదా, ఆర్మ్స్. అంటే ఈ బ్రిడ్జ్ సర్క్యూట్లో ఈ సెంటర్ దాన్ని బ్రిడ్జ్ ఎలిమెంట్ అంటే ఈ బ్రిడ్జ్ ఎలిమెంట్కి ఈ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఆర్మ్స్ అంటాం అనమాట. బ్రిడ్జ్ ఆర్మ్స్ అంటాం. ఓకే, ఆర్మ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి? యాక్చువల్గా ఈ బ్రిడ్జ్లో 2 రకాల బ్రిడ్జ్లు ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్, రెండోది అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే మనం సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. అసలు ఆ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మరి అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే ఎలా సాల్వ్ చేయాలి? ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, అది బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయినా అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయినా ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతి ద్వారా సాల్వ్ చేసేయచ్చు. కాకపోతే అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. చూడండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ ఈ 2 ఆర్మ్స్ రెసిస్టెన్సెస్ కలిపి ఒక డెల్టా లాగా ఉంది కదా, ఒక డెల్టా. సో ఈ డెల్టాని కనుక మనం స్టార్గా కన్వర్ట్ చేసాం అనుకోండి, సింపుల్గా ఇది సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్గా మారిపోతుంది. మనం సాల్వ్ చేసేయచ్చు. అది ఎలాగో కొంత టైం తర్వాత చేద్దాం. అదేవిధంగా ఈ 2 రెసిస్టర్లు, ఈ 2 ఆర్మ్ ఎలిమెంట్స్, ఈ బ్రిడ్జ్ ఎలిమెంట్, ఈ 3 కూడా డెల్టా లాగా ఫామ్ అవుతుంది. అంటే ఈ 2 డెల్టా సర్క్యూట్లో ఏదో ఒక దాన్ని మనం స్టార్గా కన్వర్ట్ చేసుకుంటే ఎంటైర్ సర్క్యూట్ అనేది మనకి సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఈ పద్ధతి మనకి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి రెండింటికి ఉపయోగపడుతుంది. కానీ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి మనకి షార్ట్ కట్ ఉంది, ఇంత కష్టపడాల్సిన పని ఉండదు. సో అయితే ఆ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి అవసరమైనటువంటి కండిషన్స్ ఏంటి, వాటిని ఎలా డెరైవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కండిషన్ డెరైవ్ చేయడానికి నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ని టెంపరీగా తీసేస్తున్నాను. ఆల్రెడీ మనం ప్రీవియస్గా సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్నే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 4 ohms. ఇప్పుడు నేను ఈ 2 స్విచెస్ని క్లోజ్ చేసేసాను అనుకోండి, ఏమవుతుంది? ఈ వోల్టేజ్ అనేది ఈ సర్క్యూట్కి అప్లై అవుతుంది. సో ఈ 2 బ్రాంచెస్ మనకి ప్యారలల్గానే ఉన్నాయి కాబట్టి టోటల్ వోల్టేజ్ అనేది 12 volts అనేది 2 బ్రాంచెస్కి ఈక్వల్గా, అంటే ప్యారలల్ సిస్టంలో వోల్టేజ్ సేమ్ కాబట్టి ఈ బ్రాంచ్కి 12 volt అప్లై అవుతుంది, ఈ బ్రాంచ్కి 12 volts అప్లై అవుతుంది. ఈ బ్రాంచ్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 12 ohms. కాబట్టి ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. 12 డివైడెడ్ బై 12 ohms విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 amperes. I1 ఈజ్ ఈక్వల్ టు 1 ampere. I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. వోల్టేజ్ అనేది 12 ohms, ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? 4 + 2 6. సో 12/6 అంటే 2 amperes. సో అంటే ఈ బ్రాంచ్ డ్రా చేస్తున్న కరెంట్ ఏమో 1 ampere, ఈ బ్రాంచ్ డ్రా చేస్తున్న కరెంట్ ఏమో 2 amperes. ఇప్పుడు మన దగ్గర అన్ని ఎలిమెంట్స్ యొక్క రెసిస్టెన్స్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ లో ఫ్లో అయ్యే కరెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అక్రాస్ గా ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ ని ఇప్పుడు కనుక్కుందాం. చూడండి, 1 ampere 8 ohms లో ఫ్లో అవుతుందంటే 8 ohms కి అక్రాస్ గా ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది? I × R 1 × 8 volts. So 4 × 1 ampere 4 volts. Similarly 2 amperes
ఈ 4 ohms లో ఫ్లో అయితే ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది? 4 into 2 8 volts, 2 into 2 4 volts. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కన్వీనియంట్గా ఈ నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం అనుకోండి. సో అంటే గ్రౌండ్ ఉన్న పొటెన్షియల్ ఎంత అండి? 0 volts. సో అంటే ఏంటి? ఈ నెగిటివ్ టెర్మినల్ పొటెన్షియల్ 0 volts, పాజిటివ్ టెర్మినల్ పొటెన్షియల్ 12 volts. అంటే ఈ పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ యొక్క పొటెన్షియల్ మనకి 12 volts ఉంటుంది. ఈ 12 volts లో 8 volts ఇక్కడ ఈ రెసిస్టర్ అక్రాస్ గా డ్రాప్ అయిపోయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేపాటికి పొటెన్షియల్ ఎంత ఉంటుంది? 4 volts. సో అంటే 4 మైనస్ 0 టోటల్ 4 volts అనేది 4 ohms కి అక్రాస్ గా డ్రాప్ అవుతుంది. సిమిలర్ గా ఈ రెండో బ్రాంచ్ లో కూడా సో 12 volt పొటెన్షియల్ ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ యొక్క పొటెన్షియల్ 12 volts. 12 volts లో 8 volts తీసేస్తే ఈ పాయింట్ దగ్గరికి వచ్చేపాటికి పొటెన్షియల్ ఎంత ఉంటుంది? 4 volts. ఈ 4 volts మనకి అంటే 4 volts మైనస్ పొటెన్షియల్ ఇది. ఈ ఎలిమెంట్ కి అక్రాస్ గా ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 4 volts మైనస్ 0 volts. టోటల్ వోల్టేజ్ 4 volts అన్నమాట, 2 volts కి అక్రాస్ గా కూడా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిడ్ పాయింట్స్ దగ్గర ఈ పైన కూడా 4 volts ఉంది పొటెన్షియల్, ఇక్కడ కింద కూడా 4 volts ఉంది పొటెన్షియల్. ఇప్పుడు ఈ కండిషన్స్ లో నేను ఈ బ్రాంచ్ ని కలుపుతూ మధ్యలో ఒక బ్రిడ్జ్ ని కనుక ఈ విధంగా డ్రా చేశాను అనుకోండి, ఈ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. సరే, మనం తీసుకున్న ప్రాబ్లం 10 ohms తీసుకున్నాం కదా. సో 10 ohms తీసుకున్నాం. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ 4 volts ఉంది, ఈ పాయింట్ దగ్గర కూడా పొటెన్షియల్ 4 volts ఉంది. అంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బ్రిడ్జ్ రెసిస్టర్ 10 ohms? 4 volts మైనస్ 4 volts. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 0 volts. అంటే వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ దిస్ 10 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. అసలు దీనికి ఎటువంటి ఎలక్ట్రికల్ వోల్టేజ్ అప్లై అవ్వట్లేదు. వోల్టేజ్ అప్లై అవ్వలేదంటే దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? 0. సో అంటే ఈ విధంగా ఈక్వి పొటెన్షియల్ ఉన్నటువంటి రెండు పాయింట్స్ మధ్యలో కనుక మనం బ్రిడ్జ్ ఎలిమెంట్ ని కనెక్ట్ చేసినా ఫిజికల్ గా అది అక్కడ ఉన్నా కానీ ఎలక్ట్రికల్ గా లేనట్టే. అంటే ఇక్కడ ఎంటర్ అయినటువంటి I1 కరెంట్ 8 ohms లో ఫ్లో అయిన తర్వాత దీనికి రెండు పాస్ కనిపిస్తాయి, కానీ ఈ ఎలిమెంట్ లోకి అసలు కరెంట్ ఎంటర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ లో కరెంట్ ఫ్లో కాదు. ఎంటైర్ 1 ఆంపియర్ కరెంట్ ఈ 4 ohms లో నుంచే ఫ్లో అవ్వడం జరుగుతుంది. సిమిలర్ గా ఇక్కడ ఎంటర్ అయిన 2 amperes ఆఫ్ కరెంట్ అనేది 4 ohms లో ఫ్లో అయిన తర్వాత రెండు పాస్ కనిపిస్తాయి, కానీ ఈ 10 ohms రెసిస్టెన్స్ లోకి అసలు కరెంట్ ఎంటర్ అవ్వదు. టోటల్ ఎంటైర్ 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ఈ 2 ohms రెసిస్టెన్స్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ గా ఈ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ ఉన్నా కానీ ఎలక్ట్రికల్ గా లేనట్టే. ఎందుకంటే ఇది రెండు ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ మధ్యలో ఉంది. దీనికి అక్రాస్ గా అప్లై అవుతున్నటువంటి వోల్టేజ్ మనకి ఎంత? 0 కాబట్టి ఇది ఫిజికల్ గా ఇక్కడ ఉన్నాను కానీ ఎలక్ట్రికల్ గా లేనట్టే లెక్క. సో అంటే ఈ విధంగా రెండు ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ మధ్యలో కనుక మనం బ్రిడ్జ్ ఎలిమెంట్ ని ప్లేస్ చేసినట్లయితే అటువంటి బ్రిడ్జ్ సర్క్యూట్ ని బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ సర్క్యూట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇటువంటి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ సర్క్యూట్స్ లో మనం ఈ ఎలిమెంట్ ని సింపుల్ గా తీసేసి మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మనకి ఎంత వచ్చిందండి? 4 ohms. అయితే ఇక్కడ మరి ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? ఈ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్నటువంటి సేమ్ వోల్టేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటాం. ఇప్పుడు ఒక త్రాస్ తీసుకున్నాం అనుకోండి, కొట్లోకి వెళ్ళాం అనుకోండి, ఒక పక్కన కేజీ రాయి ఉంటుంది, ఇంకో పక్కన మనం తీసుకోవాల్సిన మెటీరియల్ ఉంటుంది. రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అది బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్నటువంటి ఈ రెండు టెర్మినల్స్ దగ్గర పొటెన్షియల్ సేమ్ ఎప్పుడైతే అవుతాయో సేమ్ అయ్యే కండిషన్నే మనం బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అని అనడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక వాల్యూస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అయితే మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ని జనరలైజ్ ఎలా చేయాలి అంటే చూడండి, ఈ వాల్యూస్ ప్లేస్లో నేను వాల్యూస్ తీసుకోకుండా జస్ట్ R1 R2 R3
R4 అని జెనరిక్గా తీసుకుంటున్నా, R3 అండ్ R4. ఆ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటండి? బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇది I1, ఇక్కడ ఏంటి? ఇది I2. బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ 8 వోల్ట్స్ ఉంది, ఇక్కడ కూడా 8 వోల్ట్స్ ఉంది. అంటే ఏంటి? I1 R1 అనేది మనకి I2 R3కి ఈక్వల్ అవ్వాలి. I1 R1 మస్ట్ బి ఈక్వల్ టు I2 R3. అంటే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే టోటల్ వోల్టేజ్ లో సేమ్ 8 వోల్ట్స్, 12 మైనస్ 8 వోల్ట్స్, 12 మైనస్ 8 వోల్ట్స్ ఈ విధంగా తీసేసాం కాబట్టి ఇక్కడ 4 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ 8 వోల్ట్స్, ఇక్కడ 8 వోల్ట్స్, అంటే ఇక్కడ సేమ్ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ ఈ రెసిస్టర్ అక్రాస్ ఎంతైతే వోల్టేజ్ డ్రాప్ ప్రొడ్యూస్ అయిందో ఈ రెసిస్టర్ అక్రాస్ కూడా అంతే వోల్టేజ్ డ్రాప్ ప్రొడ్యూస్ అయితే ఈ రెండు పాయింట్స్ మనకి ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ గా అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి? I1 ఇంటూ R1 మస్ట్ బి ఈక్వల్ టు I2 ఇంటూ R3. సిమిలర్ గా I1 ఇంటూ R2 వాల్యూ కూడా మనకి, అంటే ఇవి రెండు ఈక్వల్ అయినాయి అంటే ఆటోమేటిక్ ఇవి రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయిగా. టోటల్ వోల్టేజ్ లో నుంచి 8 వోల్ట్స్ తీసేస్తే ఇక్కడ 4 వోల్ట్స్ వస్తుంది. 4 వోల్ట్స్ కదా రిమైనింగ్ ఎలిమెంట్ అక్రాస్ గా ఉండేది. అంటే ఇంకో కండిషన్ ఏంటి? I1 ఇంటూ R2 షుడ్ బి ఈక్వల్ టు I2 ఇంటూ R4. I2 ఇంటూ R4. సో దీన్ని బట్టి మనకి I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు R3 బై R1. దీని నుంచి మనకి ఏమొస్తుంది? I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు R4 బై R2. సో అంటే I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు R3 బై R1, సేమ్ I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు R4 బై R2 కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? R3 బై R1 ఈజ్ ఈక్వల్ టు R4 బై R2 రాసుకోవచ్చుగా. సో కాబట్టి R3 R2 ఈజ్ ఈక్వల్ టు R1 R4. దిస్ ఈస్ ద బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్. దిస్ ఈస్ ద బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్. సో R2 R3 ఈజ్ ఈక్వల్ టు R1 R4. R2 R3 అంటే ఏంటి? బ్రిడ్జ్కి ఎలా ఉన్నాయి? ఇది బ్రిడ్జ్ ఎలిమెంట్, ఇవన్నీ ఆర్మ్ ఎలిమెంట్స్ కదా. సో R2 ఇంటూ R3. R2 R3 అంటే ఏంటి? ఆపోజిట్ ఆర్మ్ రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు R1 R4. అంటే ఏంటి? బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? ద బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఈజ్ ద product of the opposite arm resistance must be equal. If the product of the opposite arm resistance products, opposite arm resistance ante R2 R3 products R1 and R4. R2 R3 అనేది ఆపోజిట్ ఆర్మ్ యొక్క ప్రోడక్ట్, ఒక ఆపోజిట్ ఆర్మ్ యొక్క ప్రోడక్ట్. R1 అండ్ R4 అనేది ఇంకొక ఆపోజిట్ ఆర్మ్స్ యొక్క ప్రోడక్ట్. ఈ రెండు ప్రోడక్ట్లు ఈక్వల్ అయితే అటువంటి బ్రిడ్జ్ని మనం బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ద ఆపోజిట్ ఆర్మ్ రెసిస్టెన్స్ ప్రోడక్ట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద బ్రిడ్జ్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఇప్పుడు వన్స్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందంటే అది బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే మనం ఏం చేయొచ్చు? సింపుల్గా ఈ రెసిస్టెన్స్ని తీసేసి అక్కడ 10 ఓమ్స్ ఉండొచ్చు, 100 ఓమ్స్ ఉండొచ్చు, 200 ఓమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సింపుల్గా ఆ రెసిస్టెన్స్ ఫిజికల్గా ఉన్నా కానీ ఎలక్ట్రికల్గా అక్కడ లేనట్టే లెక్క. దాన్ని తీసేసి మనం దాన్ని ఇక తీసేయచ్చు. దాన్ని తీసేసామంటే ఏమవుతుంది? సింపుల్గా ఇది సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్గా కన్వర్ట్ అయిపోతుంది, మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అంటే ఇట్లాంటి బ్రిడ్జ్ సర్క్యూట్స్ మనకి సర్క్యూట్లో మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇది బ్యాలెన్స్డ్ బ్రిడ్జా అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జా అనేది చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి? ఆపోజిట్ ఆర్మ్స్ రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఈక్వల్ గా ఉంటే అది బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్, ఈక్వల్ గా లేకపోతే అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఒకవేళ ఆపోజిట్ ఆర్మ్స్ యొక్క ప్రోడక్ట్స్ ఈక్వల్ గా ఉందంటే అదేంటి? బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ ని తీసేసి సింపుల్ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్ యొక్క రూల్స్ ని వాడుకొని సాల్వ్ చేసేయచ్చు. ఒకవేళ ఈ ఆపోజిట్ ఆర్మ్స్ రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్గా లేదనుకోండి, అది అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. అట్లాంటి బ్రిడ్జ్ని మనం ఏం చేయాలి? ఈ రెండు డెల్టాల్లో ఏదో ఒక డెల్టాని స్టార్గా కన్వర్ట్ చేసేసుకుంటే, అంటే ఈ విధంగా స్టార్గా కన్వర్ట్ చేసేసాం అనుకోండి, ఈ డెల్టాని స్టార్గా ఎలా కన్వర్ట్ చేస్తాం?
ఈ విధంగా అంటే ఈ డెల్టా సర్క్యూట్ని నాకు ఇప్పుడు ఏమైపోయింది, స్టార్ సర్క్యూట్ అయిపోయింది. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం డెరైవ్ చేసినటువంటి ఫార్ములాస్ ఉపయోగించి ఈ విధంగా ఈ డెల్టాని స్టార్గా కన్వర్ట్ చేసేసాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఈ రెండు రెసిస్టర్లు సిరీస్గా వచ్చేసినాయి, ఈ రెండు రెసిస్టర్లు సిరీస్గా వచ్చేసినాయి. సో దీనికి ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది, దీనికి ఒక మళ్ళీ ఈ బ్రాంచ్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్యారల్ కాంబినేషన్ సాల్వ్ చేసేస్తాం. ఈ ప్యారల్ కాంబినేషన్ సాల్వ్ చేసామంటే దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి ఇది సిరీస్గా ఉంటుంది, అంటే ఇది సింపుల్ సిరీస్ ప్యారల్ సర్క్యూట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఈ బ్రిడ్జ్ సర్క్యూట్స్ మనం సాల్వ్ చేస్తాం అన్నమాట.